అవినీతిపై పోరాటం చేసిన అరవింద్ కేజ్రీవాల్ గారు అదే అవినీతి అంశం మీద ఓడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లిక్కర్ స్కామ్ అంశంలో అరవింద్ కేజ్రీవాల్ ఒక భారీ వ్యూహాత్మకంగా వెళ్ళారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే లిక్కర్ స్కామ్ అంశం ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందో, కేజ్రీవాల్ గారు ఆయా లిక్కర్ స్కామ్ అంశాన్ని చాలా డిప్లొమాటిక్గా తన ఒక ఇప్పటివరకు దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ ఒక వ్యూహాన్ని అమలు చేయకుండా అలాంటి వ్యూహాన్ని కేజ్రీవాల్ గారు అమలు చేయడం జరిగింది. దానికి అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నాగరాజు. ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ గారు గెలుస్తారా, లేదా ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ గారు లిక్కర్ స్కామ్ వల్ల ఓడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఆ లిక్కర్ స్కాము ఈ ఢిల్లీ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? అవినీతిపై పోరాటం చేసిన అరవింద్ కేజ్రీవాల్ గారు అదే అవినీతి అంశం మీద ఓడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లిక్కర్ స్కామ్ అంశంలో అరవింద్ కేజ్రీవాల్ ఒక భారీ వ్యూహాత్మకంగా వెళ్ళారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే లిక్కర్ స్కామ్ అంశం ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందో, కేజ్రీవాల్ గారు ఆయా లిక్కర్ స్కామ్ అంశాన్ని చాలా డిప్లొమాటిక్గా తన ఒక ఇప్పటివరకు దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ ఒక వ్యూహాన్ని అమలు చేయకుండా అలాంటి వ్యూహాన్ని కేజ్రీవాల్ గారు అమలు చేయడం జరిగింది. దానికి కేజ్రీవాల్ గారు ఢిల్లీలో రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ ముఖ్యమంత్రి పదవిలో ఆ పార్టీకి చెందిన ఒక వ్యక్తిని అందులో కూర్చోబెట్టడం జరిగింది. ఆ తర్వాత కేజ్రీవాల్ గారు న్యాయ పోరాటం చేయడం జరిగింది. అయితే కేజ్రీవాల్ గారు ఎప్పుడైతే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారో ఈ అంశం మొత్తం కూడా కేజ్రీవాల్ గారు చుట్టూ తిరిగింది. కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ ముఖ్యమంత్రి పదవిని ఇంకో వ్యక్తికి అప్పచెప్పి ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకి కేజ్రీవాల్ గారు లిక్కర్ స్కామ్ అంశం మీద న్యాయ పోరాటం చేయడం జరిగింది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి లిక్కర్ స్కామ్ అంటుకోలేదు, కేజ్రీవాల్ గారికి మాత్రమే లిక్కర్ స్కామ్ అంటుకుంది. ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా కేజ్రీవాల్ గారు చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళారని చెప్పుకోవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అన్న పదాన్ని ఎక్కువ వాడారు తప్ప ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్న అంశాలు ఎక్కువ రాలేదు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్కి ఇండివిజువల్గా బ్యాడ్ ఇమేజ్ని తీసుకొచ్చింది తప్ప పార్టీకి మాత్రం ఎటువంటి నష్టం లేకుండా కేజ్రీవాల్ గారు జాగ్రత్త పడ్డారు. అందరూ ఏమనుకున్నారంటే ప్రభుత్వాన్ని రద్దు చేస్తారేమో అనుకున్నారు, కానీ ప్రభుత్వం రద్దు చేయలేదు. ఆ స్థానంలో ఇంకో వ్యక్తిని కూర్చోబెట్టి ఆయన లిక్కర్ స్కామ్లో న్యాయ పోరాటం చేయడం జరిగింది. ఈ న్యాయ పోరాటంలో కేజ్రీవాల్ గారు కొంత సానుభూతిని కూడా పొందడం జరిగింది. కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం ఏదైతే ఉందో కేజ్రీవాల్ గారు చాలా డిప్లొమాటిక్గా రాజీనామా చేసి ఆ రాజీనామాను ఇంకో వ్యక్తికి అప్పచెప్పి ఆయన న్యాయ పోరాటం చేస్తూ ఆ అంశం ఆమ్ ఆద్మీ పార్టీకి అంటుకోకుండా, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కూడా అంటుకోకుండా కేవలం కేజ్రీవాల్ గారికి మాత్రమే ఆ లిక్కర్ స్కామ్ అంశం ఉండేలా చాలా డిప్లొమాటిక్గా డీల్ చేశారు. కాబట్టి లిక్కర్ స్కామ్ అంశం ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ కేజ్రీవాల్ గారి ప్రభుత్వానికి కానీ అంత ప్రభావం చూపించకపోవడానికి కారణం ఇదే. కానీ లిక్కర్ స్కామ్ అంశం కేజ్రీవాల్ గారికి మాత్రం అది బ్యాడ్ ఇమేజ్ మాత్రం తీసుకొచ్చింది. కాబట్టి ఈ వ్యూహాత్మకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆమ్ ఆద్మీ పార్టీ, కాబట్టి లిక్కర్ స్కామ్ అంశం ఆమ్ ఆద్మీ పార్టీని అంత స్థాయిలో కేజ్రీవాల్ గారిని ఓడించే అంత స్థాయిలో పని చేయకపోవడానికి కారణం ఏంటంటే, పని చేయదు అనడానికి కారణం ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ని కేజ్రీవాల్ గారి వైపు మళ్ళించుకోవడం తప్ప ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ కేజ్రీవాల్ గారి ప్రభుత్వానికి మాత్రం అంటుకోకుండా చాలా డిప్లొమాటిక్గా డీల్ చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన తర్వాత వచ్చిన సానుభూతి కూడా ఈ అంశం మీద చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఏదైతే నెగిటివ్ ప్రచారం జరిగిందో ఆ సానుభూతి కూడా అంతే ప్రచారం చేయడం వల్ల ఆ యొక్క నెగిటివ్ అనేది పోయే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం కేజ్రీవాల్ గారిని ఓడిస్తుంది అనేది మాత్రం జరిగే పని కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం కేజ్రీవాల్ గారిని ఒక అవినీతి పరుడుగా ఢిల్లీలో ఉన్న ప్రజలు చూడడం లేదు. కాబట్టి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం ఢిల్లీ ఎన్నికల్లో పనిచేస్తుంది, కానీ అది కేజ్రీవాల్ గారిని ఓడించే అంత స్థాయిలో లేదని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి లిక్కర్ స్కామ్ అంశంలో కేజ్రీవాల్ చాలా డిప్లొమాటిక్గా
వ్యూహాత్మకంగా వెళ్ళడం జరిగింది. ఇలాంటి వ్యూహాత్మకంగా ఇంకెవరు వెళ్ళలేరు. నాకు కూడా అన్ని విషయాల్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇంత లాంగ్ టైం తర్వాత నాకు కూడా అర్థమైంది. కాబట్టి కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం కేజ్రీవాల్ గారిని కానీ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అంత నష్టం ప్రభుత్వాన్ని మార్చేసి అంత నష్టం జరిగే అవకాశాలు లేవని మనం విశ్లేషణ చేస్తున్నాం. థ్యాంక్ యూ.